మనపల్లె ఫామ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మా డైరీ ఫామ్ అసలు ఎలా స్టార్ట్ చేశాం, మా డైరీ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ చేశాం, ఏ విధంగా స్టార్ట్ చేశాం, సో ఎన్ని పశువులు డైరీ ఫామ్లో తీసుకొచ్చాం, సో అవి ఎంత ఖర్చు అయినాయి, ఒక్కొక్క పశువు ఎన్ని లీటర్ల పాలు ఇచ్చింది, సో ఆ పాలని మేము ఏం చేశాం, అలాగే బీహార్ వాళ్ళని ఏ విధంగా తీసుకొచ్చాం, సో బీహార్ వాళ్ళ వలన మా ఫామ్లో మాకు నష్టం కలిగిందా, లాభం కలిగిందా, ఇలాంటి అనేక విషయాలు మనం మాట్లాడుకుందాం. మీలో ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే ఈ వీడియో మొత్తం మీరు చూస్తే తప్పనిసరిగా నా అనుభవాల్లో నేను చేసినటువంటి తప్పులు మీరు సరిదిద్దుకొని మీరు సక్సెస్ అయ్యేదానికి చాలా చాలా దోహదపడుతుందని నేనైతే చాలా గట్టిగా నమ్ముతున్నా. నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ముఖ్యంగా మీరు యూట్యూబ్లో వీడియోస్ డైరీ ఫామ్ పెట్టేసి మీరు చేస్తున్నటువంటి జాబ్ వదిలేసి లక్షలు లక్షలు సంపాదించవచ్చు, ఇంటి దగ్గరే ఉండి లక్షలు లక్షలు ఎలాంటి కష్టం లేకుండా సంపాదించుకోవచ్చు అనేటువంటి మాటలైతే 100% నమ్మొద్దని అయితే నేను చెప్తాను. దానికి కారణం కూడా మీరు ఈ వీడియో మొత్తం చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అయితే నేను జాబ్ చేస్తూ ఉన్నా. సో కరోనా వచ్చింది. సో కరోనా వస్తే సో ఆ టైంలో సో నేను ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మా ఊరిలో సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఇదంతా కూడా మా పొలం. మేము ఈ షెడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటిది కూడా. సో అలాగే ఈ షెడ్ ముందు పచ్చ కనిపిస్తుంది కదా, ఈ పొలం కానీ సో ఈ చుట్టుపక్కల మాకు దాదాపుగా ఒక 2 ఎకరాల పైన పొలం ఉంది. సో కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ఈ డైరీ ఫామ్ కన్స్ట్రక్ట్ చేసి పశువులు పెట్టి సో బీహార్ లేబర్స్ని పెట్టి సో ఇంట్లో వాళ్ళ యొక్క సపోర్ట్, మా నాన్న అమ్మల సపోర్టు, సో అలాగే మా అన్నయ్య వదిన వీళ్ళ సపోర్ట్ తీసుకొని ఈ డైరీ ఫామ్ రన్ చేసి మా కుటుంబాన్ని కొద్దిగా బెటర్ పొజిషన్లోకి తీసుకువెళ్ళొచ్చు అన్నటువంటి ఆలోచనతో నేనైతే ఇది ప్లాన్ చేశాను. దాన్ని మా ఇంట్లో చెప్పాను. సో ఫస్ట్ అయితే మా నాన్న నేను ఏదైతే అక్కడ ఈ విధంగా పెడదామన్నానో దాన్ని రిజెక్ట్ చేశారు. సో మా అన్నయ్య యాక్సెప్ట్ చేసి సో మా అన్నయ్య ద్వారా మళ్ళా మా నాన్నని కూడా యాక్సెప్ట్ చేసి ఈ డైరీ ఫామ్ అయితే కడదామని డిసైడ్ అయినాం. సో నేనేమనుకున్నా అంటే సో మీకు ఇక్కడ క్లాత్ వేస్తుంది కదా షెడ్ చుట్టూ ఇక్కడ ఈ పొలంలో, సో ఆ విధంగా సో ఈ కంచె అమ్మితే నేను కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నా. సో దానికి సంబంధించి కొన్ని వీడియోస్ నేను చూశాను. సో అయితే ఆ కంచె అమ్మితే కన్స్ట్రక్ట్ చేసి సో మనమైతే నార్త్ సౌత్ డైరెక్షన్లో కన్స్ట్రక్ట్ చేసి సో పశువులు ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో ఈ విధంగా నిలబడే విధంగా చేద్దాం అనుకుంటే ప్రజెంట్ షెడ్ ఏ విధంగా ఉందో అదే విధంగా నేను కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నా. అంటే గాలి ఎక్కువగా వాటికి తగులుతుంది అన్నటువంటి ఉద్దేశంతో. అలాగే ఈ షెడ్ బాగా హైట్ పెట్టి నేను చేద్దాం అనుకున్నా. సో అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ఇక్కడ ఇవన్నీ కూడా పిల్లర్స్ అండి. సో మనం హౌస్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో అదే విధంగా పిల్లర్స్ వేసి కన్స్ట్రక్ట్ చేసాం. బట్ నేనైతే ఈ ప్లాన్ కాదు. సో నేనైతే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ చేయాలనేటువంటి థాట్ నాకు ఉండే. సో అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్, ఆల్రెడీ సిమెంట్ పోల్స్ ఉంటాయి కదా మనకి, సో సిమెంట్ పోల్స్ తీసుకొచ్చి వాటిని నాటేసి సో వాటి మీద కొద్దిగా ఇవి ఐరన్ రాడ్స్ వేసేసి సో కొద్దిగా రేకులు వేసేసి చేద్దాం అనుకున్నా. సో బట్ మా ఫ్యామిలీ మాత్రం సో ఇలా గట్టిగా కన్స్ట్రక్ట్ చేసుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో సో దీనికి ఒక సిద్ధాంతం తీసుకొచ్చి మొత్తం ప్లానింగ్ వేయించి సో ఇలా చేసాం. సో ఈ సైడ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి మనం తర్వాత మాట్లాడుకుందాం. లైక్ ఎంత హైట్ పెట్టాం, సో అలాగే తొట్లు ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేసాం, సో ఇవన్నీ కూడా మనం సపరేట్ వీడియోలో అది మాట్లాడుకుందాం. సో అయితే ఈ విధంగా 2020లో 2020 మిడ్ ఆఫ్ ది ఇయర్ సో మేము ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసాం. సో ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసాం. సో కంప్లీట్ చేసిన అమ్మితే
దీంట్లోకైతే నేను పశువులు తీసుకురాలేదు. ఎందుకంటే నేను అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ ఈ కన్స్ట్రక్షన్‌కి కాస్ట్ అయింది. సో, కాబట్టి వెమ్మటే పశువులు తీసుకొచ్చేటువంటి అంత ఆహ్, స్తోమత లేక సో, కొన్ని రోజులైతే నేను ఆగా. సో, ఫైనల్‌గా 2021 జూన్ నాటికి ఒక 4 పశువులు తీసుకురావడం జరిగింది. సో, ఆ నాలుగిట్లో ఒక 2 మాత్రం సో, మా నాన్న, మా అన్నయ్య వెళ్ళి వేరే దగ్గర తీసుకొచ్చారు. అండ్ ఒక 2 మాత్రం నేను విజయవాడలో ఒక వెటర్నరీ డాక్టర్ ఉంటే సో, అతని దగ్గర నుంచి తీసుకొచ్చా. సో, అది ఆంజనేయ సర్కిల్ అంటాం ఐ థింక్ విజయవాడలో. సో, ఆయన హర్యానా నుంచి పశువులు తీసుకొస్తున్నారు. సో, వెటర్నరీ డాక్టర్ కదా! సో, బాగా అంత నష్టం చేకూర్చడు, అన్నీ కరెక్ట్‌గా ఉంటాయన్న నమ్మకంతో వెళ్ళాం. సో, అయితే అక్కడికి వెళ్ళినాక మాకు ఒక 2 పశువులు మేము కొంటే ఒక్కొక్కటి 1,70,000 పడింది. అక్కడ కొనుగోలే 1,70,000 పడింది. సో, మా నాన్న, మా అన్నయ్య అయితే లోకల్‌లోనే తీసుకొచ్చారు. సో, వచ్చేసి ఒక్కొక్కటి రూ. 1,00,000, 1,10,000 అట్లా పడింది. సో, 2 కలిపి ఒక 2,10,000, 15,000 అట్లా పడింది. సో, నేను కొన్నయయితే ఒక్కొక్కటి 1,70,000 కొనుగోలే పడింది. అండ్ విజయవాడ నుంచి మాది కావలి దగ్గర ఉన్నటువంటి విలేజ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. సో, అక్కడికొచ్చేసరికి ఒక 8, 10,000 వరకు అప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ అయింది. అలాగే మేము ముగ్గురు వెళ్ళాం. సో, అంటే నాకు పశువులంత బాగా తెలీదు కాబట్టి ఏవి మంచివి ఏవనేది. సో, మా అన్నయ్య ఫ్రెండ్ ఉంటే అతన్ని తీసుకువెళ్ళాను. సో, మాకు కూడా ఆల్మోస్ట్ ఒక 2,000 పైనే ఖర్చయింది. సో, ఈ విధంగా అయితే ఎక్కువ కాస్ట్ పెట్టి నేను స్టార్టింగ్ అయితే పశువులు తీసుకొచ్చా. అండ్ నా థాట్ ఏంటంటే, యాక్చువల్ థాట్ సో, ఈ పాలు పశువులు పెట్టిన తర్వాత పాలు ఏవైతే మనం తీస్తామో సో, వాటిని డైరీకి పంపించేస్తే శాతం ప్రకారం మనకి చాలా తక్కువ డబ్బులొస్తాయి. సో, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మనం కావల్లో హౌసెస్‌కి గనక ప్యాకింగ్ చేసి సో, ఎలాంటి వాటర్ కానీ ఏమి కూడా కలపకుండా సో, క్వాలిటీగా మనం వాళ్ళకి అందించినట్టు ఉంటది. సో, అలాగే కావల్లో అయితే మనకి ఒక రూ. 55, రూ. 60 లీటర్‌కి వస్తదన్నట్లుగా మనం స్టార్ట్ చేసాం. సో, స్టార్ట్ చేసి ఈ విధంగానే నేను ఫస్ట్ డెలివరీ అయితే స్టార్ట్ చేశా. డెలివరీ స్టార్ట్ చేసి స్టార్టింగ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే సో, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ప్యాకింగ్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశా. అండ్ మీరిక్కడ చూస్తున్నారు కదా! సో, ఇది మొత్తం ఇక్కడ సంబంధించి ప్యాకింగ్ మిషన్, దానికి సంబంధించినటువంటి కవర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో, పాలు తీసిన వెంటనే సో, ఈ విధంగా ఇక్కడ ప్యాకింగ్ చేసేసి లీటర్సు, హాఫ్ లీటర్సు, పావు లీటర్సు ఈ విధంగా ప్యాకింగ్ చేసేసి ముప్పావు లీటర్స్ 750 ఎంఎల్ సో, ప్యాకింగ్ చేసి సో, డైరెక్ట్‌గా హౌసెస్‌కెళ్ళి వాళ్ళకి హౌసెస్‌లో ప్యాకింగ్ ఇచ్చేసి వచ్చేవాళ్ళం. సో, ఇక్కడ మనం డెలివరీ గురించి మాట్లాడుకోవాలి. మీరు ఎవరైనా సరే డెలివరీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చేసిన తప్పేంటంటే, యాక్చువల్‌గా నాకు చాలా బిగ్ థాట్ ఉండే. సో, ఈ డైరీ ఫార్మ్ నేను చిన్నగా స్టార్ట్ చేసి దీన్ని చాలా పెద్దగా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో కావలి మొత్తం అంటే ఓవరాల్‌గా ఒక 5 కిలోమీటర్స్, 7 కిలోమీటర్స్ రేడియస్‌లో ప్రతి ఏరియాలో నాకు తెలిసినటువంటి వారికి సో, ఒక్కొక్క ఏరియాలో ఒక 5 లీటర్సు, సో, ఒక ఏరియాలో ఒక 2 లీటర్సే ఒక ఏరియాలో, సో, ఒక ఏరియాలో ఒక 1 లీటరు. సో, ఇలాగ ఇవ్వడం నేను స్టార్ట్ చేశా. అంటే ఓవరాల్‌గా టౌన్ మొత్తం తిరగాల్సొచ్చేది. సో, టౌన్ మొత్తం తిరగడం అంటే చాలా చాలా టఫ్ అండి. సో, అంటే తక్కువ పాలతో టౌన్ మొత్తం తిరగాలంటే, డెలివరీ చేయాలంటే చాలా చాలా కష్టం. సో, కాబట్టి మీరు డెలివరీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే సో, ఒక పర్టిక్యులర్ ఏరియాని మాత్రమే ఎంచుకోండి. సో, మీరు 10 లీటర్లు డెలివరీ చేసినా, 20 లీటర్లు డెలివరీ చేసినా సో, మీరు వితిన్ హాఫ్ ఎన్ అవర్‌లో అక్కడ డెలివరీ చేసేయగలరు. ఒకే ఏరియా అయితే. సో, మీరు త్వరగా డెలివరీ చేయగలరు. సో, అలాగే మీకు పెట్రోల్ కాస్ట్ తగ్గుతుంది. సో, అన్నీ కూడా సేవ్ అవుతాయి. టైం సేవ్ అవుతాయి. అన్నీ సేవ్ అవుతాయి. సో, కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. నేనేంటంటే తర్వాత పెంచుదామని ప్రతి ఏరియాలో కూడా మనకి కాంటాక్ట్స్ ఉంటే సో, వాళ్ళ ద్వారా మనం క్వాలిటీగా ఇస్తున్నాం కాబట్టి సో, వాళ్ళు మాటలు చెప్పడం ద్వారా సో, అలాగా మనం ఇంకా పెంచుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేనైతే టౌన్ మొత్తం డెలివరీ స్టార్ట్ చేశాను. సో, డెఫినెట్‌లీ 100% నేనిక్కడ ఫ్రాంక్‌గా చెప్తున్నా. సో, నేను ఈ డెలివరీలో ఫెయిల్ అయిపోయా. సో, నాకు ఎక్కువ ఖర్చవుతుంది డెలివరీకి. సో, సెపరేట్‌గా డెలివరీ బాయ్‌ని పంపించవలసి వస్తుంది. సో, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వీటిని తీసిన తర్వాత ప్యాకింగ్ చేయవలసొస్తుంది. సో, ప్యాకింగ్ చేసేదానికి సంబంధించి పవర్ కట్స్ ఎక్కువగా ఉండడం వలన సో, పవర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సొస్తుంది. సో, అలాంటప్పుడు కొన్నిసార్లు
డెలివరీ లేట్ అవుతుంది, మార్నింగ్ కానీ నైట్ కానీ డెలివరీ లేట్ అవుతుంది. సో వాళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి కాల్స్ ఇంకా మిల్క్ రాలేదని, సో ఇలాగా ప్రెజర్ ఉంటుంది. సో ఈ వీటిలో అయితే డెలివరీ అయితే నేను ఖచ్చితంగా 100% ఫెయిల్ అయ్యా. సో దీంట్లో మాత్రం డెలివరీకి వచ్చేసరికి నా సజెషన్ ఒకటి. సో మీరు డెలివరీ చేయాలనుకున్నట్లయితే డెలివరీ బాయ్స్ మీద ఖచ్చితంగా డిపెండ్ అవ్వద్దండి. సో డిపెండ్ అయితే ఆ పర్సన్, మీరు ఏ అంటే ఏ అనే విధంగా ఉండాలి, ఆ అంటే ఆ అనే విధంగా ఉండాలి. అంటే మీరు చెప్పింది ప్రతిదీ ఖచ్చితంగా పాటించే విధంగా ఉండాలి. టైం టు టైం మీ దగ్గరకు వచ్చి టైం టు టైం వెళ్ళి డెలివరీ చేయగలిగి ఉండాలి. సో అలా కాకపోతే మీరు ఖచ్చితంగా డెలివరీలో ఫెయిల్ అవుతారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇంకోటి, మీరు డెలివరీ చేసేటప్పుడు పర్టికులర్గా ఒక పర్టికులర్ ఏరియా, సో మీకు 20 లీటర్స్ వచ్చినా, 30 లీటర్స్ వచ్చినా, 40 లీటర్స్ వచ్చినా, సో మీకు 40 లీటర్స్ వచ్చినాయి అనుకోండి, సో అప్పుడు ఒక 2 ఏరియాస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఒక ఏరియాలో ఒక 20 లీటర్స్, ఒక ఏరియాలో ఒక 20 లీటర్స్ మీరు డెలివరీ చేయగలగాల. సో అలా చేయగలిగితేనే మీరు సక్సెస్. అలా కాకుండా మీరు టౌన్ మొత్తం ఆ 20 లీటర్స్ 40 లీటర్స్ డెలివరీ చేయాలంటే, సో మీకు అక్కడ వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో, మీరు అక్కడ పెట్రోల్ కాస్ట్ మీద, సో అలాగే మీ బైక్ రిపేర్స్ మీద, అలాగే మీ టైం మీద, ఇలాంటి వాటి మీదే ఇన్వెస్ట్ చేయడానికి సరిపోతుందండి. సో మీకు మిగిలేదంటూ ఏమీ ఉండదు. సో ఇదైతే ఖచ్చితంగా పాటించండి. సో మీకు ఎక్కువ ప్రొడక్షన్ ఉంది, ఎక్కువ మీరు డెలివరీ చేయగలుగుతారు, ఒక ఏరియాలో మీరు ఒక 40-50 లీటర్స్ అమ్మగలుగుతున్నారు అనుకోండి, సో నెక్స్ట్ ఇంకొక ఏరియాకి వెళ్ళండి. సో ఇంకొక ఏరియాలో కూడా మీరు అదే విధంగా ఆ, మీ క్వాలిటీ అనేది చూపించుకొని, సో అక్కడ 40-50 లీటర్స్ ఇవ్వండి. సో కాబట్టి మినిమం మీరు ఒక ఏరియాలో 40-50 లీటర్స్ డెలివరీ చేయగలిగినప్పుడే, సో ఒక ఏరియా అంటే డెఫినెట్లీ ఒక 200 నుంచి 400 హౌసెస్ కూడా ఉంటాయి టౌన్స్లో. సో అంటే ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే అపార్ట్మెంట్లోనే సో దాదాపుగా ఒక 30 ఫ్యామిలీస్ ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి అలాగా ఒక అపార్ట్మెంట్లో మీరు బల్క్గా 30 ఫ్యామిలీస్లో కనీసం ఒక 15 ఫ్యామిలీస్కి కనుక మీరు డెలివరీ చేయగలిగితే, సో చాలా క్విక్గా అపార్ట్మెంట్లోనే మీకు 15 లీటర్స్ ఆర్ అట్లీస్ట్ 10 లీటర్స్ అనేది అయిపోతుంది. సో ఆ విధంగా మీరు అయితే ప్లాన్ చేసుకోండి. డెలివరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు డెలివరీ చేసేదానికి ఎక్కువ దూరం వెళ్ళాల్సి ఉంటే, సో ఖచ్చితంగా బీహార్ వాళ్ళని అయితే నమ్ముకోవద్దండి. సో వాళ్ళని నమ్ముకున్నట్లయితే నెక్స్ట్ మరలా మీరు లాస్ అవుతారు. సో కాబట్టి డెలివరీ చేసేదానికి సంబంధించి లోకల్ వాళ్ళు మీకు బాగా యూజ్ అవుతారు. సో వీళ్ళని పంపించారనుకోండి, తెలుగు రాకుండా మీరు తెలుగు వాళ్ళయ్యి, సో అక్కడ పంపిస్తే వాళ్ళు ఏదైనా చెప్తారు కస్టమర్స్, అది వీళ్ళు మనకి చెప్పలేరు. సో ఇలాంటివి అనేక కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి. సో మీరు చెప్పిన వాళ్ళకి సరిగా వీళ్ళు చెప్పలేరు, కమ్యూనికేట్ చేయలేరు. సో ఇలాంటివి అనేక కమ్యూనికేషన్ గ్యాప్స్ అయితే ఉంటాయి. సో కాబట్టి డెలివరీ అయితే మీరు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. సో ఇలాగా నేనైతే డెలివరీ స్టార్ట్ చేశాను. సో కాబట్టి స్టార్టింగ్లో ఒక 4 పశువులతోనే, సో అవి ఇచ్చేటువంటి పాలతోనే ఒక 20 లీటర్స్ అలాగా నేను డెలివరీ స్టార్ట్ చేశాను. సో ఈ 4 పశువులతోనే నేను స్టార్ట్ చేశాను, డెలివరీ స్టార్ట్ చేశాను. అండ్ స్టార్టింగ్ ఒకరిని నేను దీంట్లో పెట్టాను. సో పనికి ఒకరిని పెట్టాను. సో వాడు ఏం చేసేవాడంటే, జస్ట్ మార్నింగ్ లేసేవాడు, సో ఈ పేడ అవి తీసేసేవాడు, క్లీన్ చేసేవాడు, పాలు తీసేవాడు, వెళ్ళి పడుకునేవాడు. సో మళ్ళీ ఎప్పుడో 11 గంటలకి అలాగా లేచి వాటికి మనం పచ్చిగడ్డి తీసుకొచ్చి పెట్టుంటే దాన్ని మిషన్కి వేసి చాఫ్ కట్టర్కి వేసి వాటికి పెట్టేవాడు. సో తర్వాత మళ్ళీ పడుకునేవాడు, వాడు ఫుడ్ అయి చేసుకొని పడుకునేవాడు. మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో 3 o'clockకి అలా లేచి సో పాలు తీసి మనకి ఇచ్చేసి మరలా వాటికి గడ్డి వేసుకొని వెళ్ళి పడుకునేవాడు. సో ఈ మధ్యలో వాటికి దాహం వేస్తుందా, లేకుంటే అవి ఏమన్నా హీట్కి వచ్చినాయా, సో ఇలాంటివి ఏవి పట్టించుకోలేదండి. సో తప్పనిసరిగా ఇక్కడ మీరు ఇంకొకటి చేయవలసింది, సో మీరు ఒక పశువుని కొనుక్కొస్తే, సో అది డెలివరీ అయిన తర్వాత వితిన్ 3 monthsలో మీరు దాన్ని కనుక సెమన్ చేయించినా, లేకుంటే మీరు దున్నపోతుంటే దున్నపోతు దగ్గరికి తీసుకువెళ్ళినా దాన్ని మరలా కట్టించాలి. సో 3 monthsకి కనుక దాన్ని కట్టించినట్లయితే, సో అది పాలు ఆపేసే టైంకి మరలా ఒక 5-6 నెలలు సూడు ఉంటుంది. సో మరలా అది పాలు ఆపేయంగానే సో ఒక 4 monthsలోనో 5 monthsలోనో మరలా ఈనుతుంది. సో మళ్ళీ డెలివరీ అవుతుంది. సో అప్పుడు మీరు ఎక్కువ లాస్ అవ్వకుండా ఉంటారు. సో మీరు పాలు ఆపేసిన తర్వాత దాన్ని కనుక కట్టించినట్లయితే, లేదా అది ఈనిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరం దాకా కూడా దాన్ని కట్టించలేకపోయినట్లయితే, దానివలన మీకు చాలా చాలా నష్టం వస్తుంది. మీరు దానికి పెట్టేటువంటి దానా కానీ, గడ్డి కానీ ఇలాంటివన్నీ కూడా నష్టం వస్తుంది. సో ఇలాగైతే నేను
స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీటికి దానా విషయంకి వచ్చేసరికి నా థాట్ ఏంటంటే న్యాచురల్గా అందించాలి. ప్రతి ఒక్కరికి కూడా పాలు న్యాచురల్గా అందించాలి. సో ఎలాంటి కల్తీ లేకుండా ఈవెన్ వాటర్ డ్రాప్ కూడా వాటిలో కలపకుండా సో ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేటువంటి థాట్. సో దీనికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పశువులకి నేను స్టార్టింగ్లో సజ్జలు, జొన్నలు సో ఇలాంటివి తీసుకొచ్చి వాటిని ఉడకబెట్టి ముందు రోజు ఉడకబెట్టి సో వాటిని ఒక నీళ్లు పోసి బాగా నానబెట్టి ఉడకబెట్టిన తర్వాత దాన్ని సో దాంట్లో మరలా కొబ్బరి చెక్క, తవుడు ఇవి కలిపి ఈ దానా వీటికి పెట్టేవాళ్ళం. సో ఈ విధంగా చేస్తే ఎక్కడా కూడా వాటికి పాలు పెరిగినటువంటి పరిస్థితి లేదండి. పాలైతే తగ్గిపోతూనే ఉన్నాయి. సో ఎక్కడా కూడా పాలు పెరగలేదు. సో అలాగే కస్టమర్స్ విషయంకి వచ్చేసరికి మనం ఎంత క్వాలిటీకి ఇక్కడ ఇచ్చినా సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, డెలివరీకి వచ్చేటప్పుడు మీరు ఎంత క్వాలిటీగా కస్టమర్కి పాలు తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చినా కూడా వాళ్ళు పాలు చిక్కగా లేవను, పల్చగా ఉన్నాయను, లేకుంటే పాలు కాచినప్పుడు ఎర్రగా రావట్లేదను, లేకుంటే పాలు కొంచెం కాస్తేనే ఎర్రగా వచ్చేస్తున్నాయను, లేకుంటే పాలు స్మెల్ వస్తున్నాయను, సో ఇలాంటివి డిఫరెంట్ రీజన్స్ చెప్తారండి. సో ఇవి నాకు అసలు ఏ యూట్యూబ్లో కూడా చెప్పలేదు, ఏ వీడియోలో కూడా చెప్పలేదు. అసలు నాకు ఇవి తెలియదండి. మనం ఇంత క్వాలిటీగా ఇస్తున్నాం, ఇంత బెస్ట్ డైరెక్ట్గా పశువుల నుంచి తీసి ప్యాకింగ్ చేసి అమ్మటే తీసుకెళ్ళి ఇస్తాం కదా. సో మనకి వీటి వల్ల ఇష్యూస్ ఏమొస్తాయన్న థాట్ ఉండే. సో వన్స్ మీరు కస్టమర్స్ దగ్గరికి వెళ్ళేసరికి, ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ దగ్గరికి వెళ్ళేసరికి ఇలాంటి కంప్లైంట్స్ అనేకం వస్తాయి. వాటన్నిటిని కూడా ఫేస్ చేసే విధంగా మీరు ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇలా అయితే నేను సో ఫస్ట్ అక్కడ విజయవాడ నుంచి ఒక 2 పశువులు తీసుకొచ్చా. సో ఆ తర్వాత ఆత్మకూరు నుంచి ఒక 2 పశువులు తీసుకొచ్చా. సో తర్వాత అన్నీ కూడా మా ఏరియాలోనే ఈ పశువులు అయితే తీసుకొచ్చా. సో అండ్ తర్వాత ఒకటి మాత్రం i3 మీడియా అని చెప్పేసి వాడి ద్వారా ఒకటి తీసుకొచ్చా. సో అది వచ్చేసరికి 1,48,000 దాకా అది అయింది మొత్తం మనకి వచ్చేసరికి షెడ్లోకి. సో అది వచ్చేసరికి అది కూడా మనకి వీడియోలో చూసింది వేరు, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వేరు. సో అది హర్యానా నుంచి మనం తీసుకొచ్చాం. సో బట్ అది హర్యానా బఫేలో అని చెప్పేసి ఎవ్వరు అనలేదు, ఎవరు నమ్మేటువంటి పరిస్థితి అయితే లేదు. సో అది కూడా మన దగ్గరికి వచ్చినాక పాలు సో అక్కడ 5 లీటర్స్ అనుకుంటే మన దగ్గరికి వచ్చినాక అది 3 లీటర్స్ అయిపోయింది. సో పాలు అయితే తగ్గిపోయినాయి. సో ఇలాగ మేము డైలీ ఒక పూటకి మినిమం ఒక 20 లీటర్స్ పాలు వీటితో డెలివరీ స్టార్ట్ చేసాం. ఈ డెలివరీ బాయ్స్ వలన అనేక ఇబ్బందులు ఫేస్ చేసి ఫైనల్గా నేనైతే డెలివరీ స్టాప్ చేసేసా. సో డెలివరీ స్టాప్ చేసేసి సంగం డైరీతో మాట్లాడుకొని సో సంగం డైరీ వాడు డైరెక్ట్గా ఆటో మన దగ్గరకు వచ్చి తీసుకెళ్లే విధంగా చేశాం. సో ఇలాగా ఈ సంగం డైరీకి మనం పాలు పంపించడం మనం ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన నేను డెలివరీ చేశాను. సో ఆ తర్వాత అయితే ఇంకా నేను ఓకే ఇది వద్దు, మనకి డెలివరీ వద్దని చెప్పేసి నేనైతే డెలివరీ ఆపేసి డైరెక్ట్గా సంగం డైరీ వాడికి ఆ పాలు ఇచ్చేయడం అనేది స్టార్ట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళు బీహార్ వాళ్ళు తీసి పెట్టడం పాలు. సో వాడు ఆటో వేసుకొని రావడం, సో వాటిని దాంట్లో పెట్టుకొని తీసుకువెళ్ళడం. సో మనకి ఎవ్రీ 10 డేస్కి ఒకసారి అమౌంట్ మన అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. సో అది బెటర్ అనిపించిందండి నాకు. డెలివరీలో మనం ఎంత కష్టపడి డెలివరీ చేసినా, ఎంత క్వాలిటీగా వాళ్ళకి పాలు అందించినా కూడా సో వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలాగే మనకి టైం టు టైం వాళ్ళు అమౌంట్ ఇస్తారా అంటే టు బి ఫ్రాంక్ సో నేను డెలివరీ స్టాప్ చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పటి వరకు నాకు అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు. ఎప్పుడు అడిగినా ఇస్తాం 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 ఇలాగే చెప్తున్నారు కానీ సో ఇచ్చిందే లేదు. సో నేనే ఇంకా వదిలేసా విసుగుబుట్టి. సో అలాంటి వాళ్ళు ఉంటారు. సో ఖచ్చితంగా ఉంటారు. సో కాబట్టి ఎప్పుడైనా సరే కస్టమర్ మన దగ్గరికి వచ్చి తీసుకెళ్లే విధంగా చేసుకోవడం చాలా బెటర్ అండి. సో మీరు వాళ్ళ ఇళ్ళకెళ్ళి డెలివరీ చేసేదానికంటే కూడా సో మీరు ఏదన్నా ఒక పాయింట్ పెట్టేసుకొని సో ఆ పాయింట్ దగ్గరికి వచ్చి వాళ్ళు కొనుక్కి వెళ్ళే విధంగా చేయగలుగుకున్నట్లయితే చాలా సక్సెస్ అవ్వచ్చు. సో అది చేస్తే చాలా బెటర్ నా ఉద్దేశం. సో ఈ విధంగా స్టార్టింగ్ అయితే మేము దానా దాన్ని స్టార్ట్ చేసాం. సో ఆ తర్వాత మాకు ఎక్కడ కూడా దాంట్లో సక్సెస్ రేట్ కనిపించలేదు. సో
పశువులు పుష్టిగా ఉండడం కానీ అవి ఏవి కూడా కనిపించలేదు. పశువులు తగ్గిపోవడం ఇలాంటివి మేము చూసాం. సో అయితే ఇంకా తర్వాత ఈ కొబ్బరి చెక్క, తౌడు వీటితో పాటుగా మేము బీర్ తయారు చేస్తారు కదా, మొక్కజొన్న పిండి అంటాం. సో మొక్కజొన్న పిండి కాదు, ఇది యాక్చువల్గా గోధుమ పొట్టు అంటారు. సో బీర్ తయారు చేసేది. సో ఆ గోధుమ పొట్టు వేయడం స్టార్ట్ చేసాం. సో దానివలన అయితే ఖచ్చితంగా పాలు పెరిగినాయి. సో పాలు ఎక్కువ అవ్వడం, కొద్దిగా ఇచ్చేదానికంటే కూడా సో ఒక హాఫ్ లీటర్ లీటర్ ఎక్కువ ఇవ్వడం అనేది జరిగింది. సో అది కూడా చాలా బెటర్ అనిపించింది మాకు. సో గోధుమ పొట్టు. సో బీర్ తయారు చేసిన తర్వాత వేస్ట్ ఉంటుంది కదా, గోధుమ పొట్టు ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో దాన్ని తీసుకొచ్చుకొని ఈ విధంగా వేసుకునే వాళ్ళం. అది కాస్ట్ కూడా తక్కువ పడేది. సో అది మీకు దొరుకుతున్నట్లయితే వేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే నాకు అనిపించలేదండి దాంట్లో. అయితే మీరు క్వాలిటీ, వాటిలో కూడా క్వాలిటీస్ ఉంటాయి, వాటి చూసుకొని తెచ్చుకోవాలి. సో ఆ తర్వాత ఫైనల్గా కొన్ని రోజులైతే మొక్కజొన్న పిండి వేసాను. సో మొక్కజొన్న పిండిలో ఏంటంటే ఎక్కువగా బియ్యం కంటెంట్ ఉంటుంది. అండ్ ఇదేంటంటే ఎక్కువగా ఆ, ఇది బ్రాందీ తయారు చేసే దానికి సంబంధించింది మొక్కజొన్న పిండి అనేది. సో అది కొద్దిగా తౌడు, ఆ, ఇవి వేసేవాడిని. సో అలా. సో టోటల్ ఓవరాల్గా అయితే నేను ఒక 10 పశువులు చేశాను. సో 10 పశువులు, దాదాపుగా ఒక 13 పశువులు మన దగ్గర ఉన్నాయి. సో ఈ 13 పశువులు ఒక 4-5 పాలిచ్చేవి. సో మిగతావి మరలా సూడితో ఉన్నటువంటివి ఈ విధంగా ఉండేది. సో ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇలాంటి బీహార్ లేబర్స్ని పెట్టి పని చేయించాలంటే సో కనీసం ఇద్దరు ఉండాలి. ఒకరు ఉండేది చాలా తక్కువ ఉంటారు. వాడు ఒక్కడే ఉండలేక వెళ్ళిపోతూ ఉంటారు. సో కాబట్టి ఇద్దరు లేదా ఒకరినే మీరు గట్టిగా పట్టుకొని ఉన్నారనుకోండి, మీరు కూడా సపోర్ట్ ఇస్తూ ఉన్నారనుకోండి. సో వాడు 10-11 పశువులు చేస్తానంటాడు. సో 10-11 పశువులు పాలిచ్చేవే ఉండాలి. పాలిచ్చేవే ఉండాలి. అది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ 10-11 పశువుల్లో మీరు 5 పశువులే పాలిచ్చేవి, తర్వాత మిగతా 5-6 పాలివ్వనవి ఉన్నాయనుకోండి. సో మీకు 5 పశువుల ద్వారా వచ్చినటువంటిది ఆ బీహార్ వాడిని మెయింటైన్ చేయడానికి, అలాగే మీ దానా ఖర్చులకి, గడ్డి ఖర్చులకి వీటికే సరిపోతుంది. సో మీరు పడినటువంటి కష్టానికి కూడా అక్కడ ఏమీ మిగలదు. సో ఇది ఇక్కడ నేను చెప్తుంది టౌన్స్ విషయంలో గుర్తుపెట్టుకోండి. సిటీస్కి వచ్చేసరికి మరలా మీరు సిటీస్లో పాలు డెలివరీ చేయగలిగితే అక్కడ ఎక్కువ అమౌంట్ అనేది డెఫినెట్లీ వస్తుంది. సో కంపేర్డ్ టు టౌన్స్, స్మాల్ టౌన్స్. సో సిటీస్లో అయితే మీరు 100 రూపీస్ కూడా లీటర్ అమ్మొచ్చు. సో కాబట్టి అక్కడ కొద్దిగా మిగులుతుంది అమౌంట్, అది ఓకే. సో టౌన్స్ విషయంకి వచ్చేసరికి మీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. విలేజెస్ నుంచి వచ్చి పాలు పోసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో మీరు డెఫినెట్లీ ఒక 70 రూపీస్, ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఒక 70 రూపీస్ వరకు అమ్ముతున్నారు, 70-75 అంతే. సో అదే ఇప్పుడు సిటీస్లో అయితే నాకు తెలిసినంత వరకు 125-150 రూపీస్ కూడా అమ్ముతున్నారు, బెస్ట్ క్వాలిటీ మిల్క్, నమ్మకంగా. సో కాబట్టి అది మీరైతే ఫాలో అయితే చాలా చాలా బెటర్. సో ఇలాగా నేను చేసింది ఏంటంటే ఒకేసారి 10 పశువులు పాలిచ్చేవి తీసుకురాలి. సో నా దగ్గర డబ్బులు ఉన్నంత వరకు సో అప్పుడు 2, అప్పుడు 2 అలా తీసుకొచ్చా. సో నేను స్టార్టింగ్లో తీసుకొచ్చినటువంటి 2 లేకుంటే 4, నేను తర్వాత మరలా ఇంకొక 2-3 తీసుకొచ్చే టైంకి ఫస్ట్లో తీసుకొచ్చినటువంటి వాటి పాలు తగ్గిపోయాయి. సో వీటి పాలు, సో ఇలా ఓవరాల్గా చూస్తే పర్ డే ఒక 20 లీటర్స్, పర్ 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 డే ఒక 40 లీటర్స్ లేదా ఒక 30 లీటర్స్ మాత్రమే నేను ప్రొడక్షన్ చేయగలిగిన. సో అది నో యూస్ అండి. సో అదే మీరు 10 పశువులు తీసుకొచ్చి పాలు ఇచ్చేవే 10 పశువులు కనుక తీసుకొచ్చి 10 పశువులకు కనుక పాలు తీస్తున్నట్లయితే సో ఈ 10 పశువులు సో యావరేజ్గా ఒక 4 లీటర్స్ ఇచ్చిన ఒక్కొక్కటి, అప్పుడు 40 లీటర్స్ పర్ డే, 40 లీటర్స్, సారీ, పర్ ఒక పూటకి 40 లీటర్స్, పర్ డే 80 లీటర్స్ వస్తాయి. సో 80 లీటర్స్ పాలు మీరు డెలివరీ చేయలేకపోయినా బయట డైరీకి, సంగం డైరీ ఇలాంటి వాటికి డైరీకి వేసినా కూడా, అంటే ఒక లీటర్కి 50 రూపాయలు అయితే ఖచ్చితంగా ఇప్పుడు వస్తుంది డైరీకి వేసినా కూడా. సో 50 రూపాయలు మీకు వచ్చినా కూడా మీరు ఒక బీహార్ లేబర్ని పెట్టుకొని సో మీరు ఓన్ షెడ్ అండ్ ఓన్ గడ్డి, పచ్చిగడ్డి అంతా కూడా మీ ఓన్ పొలము, సో ఇవి పెట్టుకొని ఎండుగడ్డి వరకు మీకు అవకాశం లేకపోతే బయట కొనుక్కొచ్చుకొని దీన్ని మెయింటైన్ చేయొచ్చు. సో మెయింటైన్ చేయొచ్చు, డెఫినెట్లీ మీకు కొంత అమౌంట్ అయితే మిగులుతుంది. మరి ఎక్కువ లక్షల్లో అనేది నేను చెప్పను. సో డెఫినెట్లీ ఎవరు చెప్పినా దాన్ని అయితే నమ్మొద్దు. సో ఈ విధంగా చేసుకోండి, ఒక 10 పశువులు పాలిచ్చేవి.
మీరు లేబర్ని పెట్టుకుంటే. సో లేదు మీరు సొంతంగా చేసుకోగలుగుతారంటున్నారా, ఒక 5 పెట్టుకోండి. 5 పాలు ఇచ్చేవి పెట్టుకోండి. సో ఒక 5 ఈ పాలు ఇచ్చేటువంటివి, పాలు ఆపేసే టైం వచ్చేసరికి, అంటే పాలు తగ్గే టైం వచ్చేసరికి మరలా ఇంకొక 5 పెట్టుకోండి. సో కాబట్టి ఇలాగా మీరు ఎప్పుడు, సో 5 పెట్టుకున్నారనుకోండి, సో పర్ డే 40 లీటర్స్. సో ఈ 40 లీటర్స్ అనేది తగ్గకుండా చూసుకోవాలి. సో అలా కనుక మీరు రొటేషన్ చేసుకోగలిగితే ఉపయోగం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, పశువులు మీరు కొనుక్కొచ్చేటప్పుడు ఎక్కువ రేట్లు పెట్టి అయితే కొనుక్కురావద్దు. సో మీరు హర్యానా పశువులు అని చెప్పేసి ఈ విధంగా దూరం దూరం వెళ్ళేసి ఎక్కువ పాలు ఇస్తాయని చెప్పేసి కొనుక్కొచ్చి పెట్టుకుంటే, సో వాటిని మరలా మీరు అమ్మాలంటే మీరు వాటిని కొనుక్కొచ్చినటువంటి రేట్లో హాఫ్ రేటుకి కూడా అమ్మలేరండి. మీ లోకల్లో ఎవరైతే దళారులు ఉంటారో, సో వాళ్ళు చెప్పినటువంటి రేట్లే ఎక్కువగా వర్కౌట్ అవుతాయి. చాలా తక్కువ రేట్లు అయితే ఆ ఏరియాల్లో ఉంటాయి. సో మీరు వేరే ప్లేసెస్లో కొనుక్కొచ్చినటువంటి దానికంటే తక్కువ రేట్లు ఉంటాయి. సో ఒక తక్కువ రేట్లకి ఇక్కడ అమ్మాల్సి వస్తుంది. కాబట్టి మీరు మీ లోకల్లో ఉన్నటువంటి పశువుల్ని కొనుక్కున్నట్లయితే, సో మీరు ఆల్రెడీ మీ లోకల్లో ఉన్నటువంటి రేట్లకే కొనుక్కొచ్చుంటారు కాబట్టి, సో మీరు ఒకవేళ వాటిని పాలు తీసుకొని అమ్మివేసినా కూడా, సో ఏదన్నా మీరు ఒక 10-20,000 ఆర్ 30,000 తగ్గించి అమ్మేస్తే సరిపోతుంది. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. దూరాల నుంచి కొనుక్కొచ్చి వాటిని అమ్మాలంటే మాత్రం ఇక్కడ చాలా తక్కువ రేట్లకు కొంటారు. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా అయితే ఈ డైరీ ఫామ్ని నేను స్టార్ట్ చేశాను, రన్ చేస్తున్నా. సో ఈ డైరీ ఫామ్లో వచ్చినటువంటి అమౌంట్ తిరిగి డైరీ ఫామ్కే పెట్టడం, అలాగే నేను జాబ్ చేస్తూ కష్టపడుతూ సంపాదిస్తున్నటువంటి అమౌంట్ కూడా చాలా వరకు దీనికే పెట్టడం. సో అలాగే మా పేరెంట్స్, మా బ్రదర్, వీళ్ళ కష్టం కూడా చాలా వరకు దీంట్లో ఉంది. సో వాళ్ళు కష్టం కానీ, సో అంతా ఉంది. బట్ రైతులం కదా, సో ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా అంత ఈజీగా పెట్టినటువంటి దాన్ని తీసేయలేం. సో ఆ పశువులు అమ్మేసి డైరీ ఫామ్ తీసేయలేం. కాబట్టి ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఇప్పటికీ దీన్ని ఇలాగే రన్ చేసుకుంటూ పోతూ ఉన్నా. చూద్దాం ఫ్యూచర్లో ఇంకా బెటర్గా నేను సొంతంగా అక్కడ ఉండి చేసుకోగలగడం, ఇలాంటివి చేపించగలగడం చేస్తే ఇంకొద్దిగా బెటర్గా నేను దీన్ని ఇంప్రూవ్ చేయగలను అన్నటువంటి ఆలోచన అయితే నాకుంది. సో అది కూడా చూద్దాం. సో అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా దీంట్లో, డైరీ ఫామ్ మీరు స్టార్ట్ చేయాలంటే కన్స్ట్రక్షన్కి, ఇలాంటి వాటికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు, వేస్ట్ అయిపోద్ది. తర్వాత పశువులు తీసుకొచ్చేటప్పుడు ఎక్కువ అమౌంట్ పెట్టి పశువులు తోలుకొచ్చుకోవద్దండి. సో మీ లోకల్లో ఉండేటువంటి పశువులను తీసుకురావడం చాలా బెటర్, తీసుకొచ్చుకోవడం చాలా బెటర్ అని నా ఉద్దేశం, మీరు టౌన్స్లో ఉన్నట్లయితే. సో మీ లోకల్లోనే తక్కువ రేట్లకి దొరుకుతాయి. సో ఆ రేట్లలో తీసుకొచ్చుకోండి. అండ్ మీరు పశువులు స్టార్ట్ చేసేటప్పుడు, సో మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని బట్టి, సో మీరు 5 పెట్టాలనుకున్నా, 10 పెట్టాలనుకున్నా, సో మరి ఎక్కువ పోవద్దు, 10 కంటే ఎక్కువ పోవద్దండి స్టార్టింగ్లో. సో కాబట్టి 5 పెట్టాలనుకున్నా, 10 పెట్టాలనుకున్నా, సో అవి పాలు ఇచ్చేవే పెట్టండి. సో ఆ పాలు ఇచ్చేటువంటివి పాలు తగ్గేసరికి, అవి పాలు ఆపేస్తున్నాయి అన్నటువంటి టైంకి, సో అంటే తరిపికి వచ్చేస్తాయి అంటాం. సో తరిపికి వచ్చే టైంకి, సో మరలా ఇంకొక 5 లేదంటే ఇంకో 10 తీసుకొచ్చుకోండి మరలా పాలు ఇచ్చేవి. సో అప్పుడు మీకు ఆ అమౌంట్ అనేది కనిపిస్తుంది, వాటి మీద లాభం అనేది కొద్ది గొప్పలో కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ 5 పశువుల్ని పెట్టి, బీహార్ లేబర్ని పెట్టి రన్ చేయాలంటే మాత్రం మీరు ఆ 5 పశువుల మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి దానికి వచ్చేటువంటి డబ్బులు వాటి యొక్క దానాకి, గడ్డికి ఆ బీహార్ వాడికి పెట్టినట్టే ఉంటుంది తప్ప మీరు మిగిల్చుకున్నట్టు అయితే ఏమీ ఉండదు. అలాగే దానా కూడా, సో దానా కూడా, సో మరీ ఎక్కువ దానాలు పెట్టేయడం వలన కూడా ఉపయోగం ఉండదు. వాటికి సరిపడంత దానాలు పెట్టడం. సో అలాగే ఆ దానా కూడా మీరు తక్కువ, మీ లోకల్లో మీ ఏరియాలో ఏదైతే తక్కువ రేట్లకి దానాలు వస్తాయో, సో ఆ దానాలని చూస్ చేసుకొని అక్కడ ఎక్కువగా రైతులు వాడుతున్నటువంటి దానాలని కనుక్కొని, సో వాటినే పెట్టండి. సో వాటినే పెట్టి సరిగ్గా మెయింటైన్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే డెలివరీ మీరు చేయలేకపోయినట్లయితే, సో తప్పనిసరిగా మీరు డెలివరీ పెట్టుకోవద్దు. సో డెలివరీ చేయగలిగేటువంటి, డెలివరీ పాలు పోయించుకునేటువంటి కస్టమర్స్ని మీరు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే మాత్రం తప్పనిసరిగా డెలివరీ అనేది పెట్టుకోవద్దు. సో మీరు డైరెక్ట్గా డైరీకి ఇచ్చేయడమా, లేకుంటే ఆల్రెడీ ఎవరైనా డెలివరీ చేసుకునే వాళ్ళు ఉంటే సో వాళ్ళకి అమ్మేయడమా, 50 రూపీస్కి, 55 రూపీస్కి అలా అది చేసుకోండి. మీకు శ్రమ అనేది చాలా తగ్గుతుందండి. ఓకే. సో ఇప్పటి వరకు
నేనైతే దీంట్లో ఫెయిల్ అయ్యి ఉండడానికి గల ప్రధానమైనటువంటి కారణం, నేను అనుకున్నవి చాలా వరకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేకపోయాను. సో నేను ఒకేసారి 5 పశువులు 10 పశువులు పాలు ఇచ్చేవి తీసుకొచ్చి పెట్టాలనుకున్నాను. నా దగ్గర సరిగ్గా అమౌంట్ లేక నేను ఆ విధంగా చేయలేకపోయాను. అండ్ బీహార్ వాళ్ళు కూడా చాలా చాలా మోసం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సరిగ్గా చూసుకోరు, వాటి హీట్కి వస్తే మనకి చెప్పరు. సో ఆ విధంగా వాటిని సరిగ్గా సూడ్ చేయలేకపోయాం. సో దాంట్లో నష్టం జరిగింది. అలాగే మన దగ్గర వాళ్ళు మేము విధంగా కష్టాల్లో ఉన్నామని చెప్పి చెప్పుకొని మనం వాళ్ళని నమ్మేసి వాళ్ళకి కొద్దిగా అమౌంట్ ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల సో వాళ్ళు అవి తీసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ వలన చాలా నష్టపోయి ఉన్నాం. సో దానా కూడా ఒక 2 kgs ఒక పూటకి పెట్టరా అన్నప్పుడు వాడు 2 kgs కంటే ఎక్కువ 3 kgs 4 kgs పెట్టడం, అలాగా దానా వేస్ట్ చేయడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో కాబట్టి వాళ్ళు దానా పెట్టేటప్పుడు, సో గడ్డి వేసేటప్పుడు, పాలు తీసేటప్పుడు ఖచ్చితంగా మీరైతే వాళ్ళ దగ్గర ఉండేదానికి ట్రై చేయండి, ఉండాలి ఖచ్చితంగా. ఓకే. సో ఇలాంటివి గనక మీరు ఫాలో అయితే, ఇలాంటి మెలకువలు కొన్ని గనక ఫాలో అయితే మీరు ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవ్వచ్చు. సో మరీ లక్షల్లో కాదు కానీ, సో మరీ ఎక్కువ పెట్టి రన్ చేస్తున్నప్పుడు లక్షల్లో ఓకే. బట్ మీరు తక్కువ పెట్టుకొని మీరు చేసుకోవాలనుకున్నప్పుడు సో సరిపోతుందండి. డెఫినెట్లీ మనం రైతులం. సో మన రైతులకి తగ్గట్టుగా మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూలి పనులు చేసుకోకుండా మనం సొంతంగా బతికే విధంగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకైతే ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నా. సో అయితే నేను తర్వాత 1 by 1 వీడియోస్ కూడా రిలీజ్ చేస్తాను. సో ఆల్రెడీ బీహార్ వాళ్ళ గురించి ఒక వీడియో మన డైరీ ఫామ్లో చాఫ్ కట్టర్ ఏ విధంగా వాళ్ళు పాడు చేశారనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఒక వీడియో ఉంది, మీకు గో త్రూ దట్. అలాగే ఈ షెడ్ కన్స్ట్రక్షన్ నేను ఎలా చేశాను, ఎంత హైట్ పెట్టాను, సో పిల్లర్స్ హైట్ ఎంత, సైడ్ పిల్లర్స్ హైట్ ఎంత, మిడిల్ పిల్లర్స్ హైట్ ఎంత, తొట్టెలు ఏ విధంగా హైట్ పెట్టాను, సో పశువులు కట్టేయడానికి ఏ విధంగా రింగ్స్ అవన్నీ కూడా పెట్టాను, ఇలాంటి వాటికి సంబంధించి ఒక సపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. సో దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ డైరీ ఫామ్కి సంబంధించి, ఎందుకంటే మీరు ఒక్కటండి, సక్సెస్ఫుల్ అయినటువంటి వాడికంటే కూడా ఎవరైతే ఫెయిల్ అయి ఉంటాడో సో వాడి యొక్క అనుభవాలు మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. అది నేను గట్టిగా నమ్ముతాను. సో నేను ఇప్పటి వరకు నేను ఫ్రాంక్గా చెప్తున్నా, డైరీ ఫామ్లో నేను ఫెయిల్ అయి ఉన్నా. కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అడగండి. సో నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకున్నప్పుడు మీరు వాటిని ఫాలో అయ్యి వాటిని అధిగమించి మీరు సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నా. హోప్ యూ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ, ఆల్ ఆఫ్ యూ గైస్. If you like this video, please like the video and please subscribe Manapalle Farms for more videos. Thank you very much.